ఇంకా లిక్కర్ కేసులో జగనే విలన్ అని కూడా ప్రధానంగా మాట్లాడాడు. దాంతోపాటు కడప జిల్లా డిప్యూటీ ఎన్నికల్లో వైసీపీ సినిమాలు చూపిస్తారు. అవును, బీటెక్ రవి మాట్లాడినాడు, మా భార్య పోటీ చేస్తుందని చెప్పి గౌరవప్రదంగా చెప్పుకున్నాడు. ఆదినారాయణ రెడ్డి అన్న కూడా మాట్లాడినాడు, సినిమా చూపిస్తాము రేపు ఎలక్షన్స్లో అని చెప్పినాడు. ఇంకా ఎవరెవరో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నేను వాళ్ళన్ని ప్రశ్నలకు వాళ్లకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలారా శ్రద్ధగా వినండి. ఈ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నిక, ఉప ఎన్నిక ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఎన్నికల్లో మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మీరు ప్రజలారా? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవం పోటీ చేసింది. మాకు పోటీ చేసింది ఎవరంటే టీడీపీ కాదు, పోలీస్ మాతో పోటీ చేసింది. పోటీ చేస్తూ ఉండేది పోలీస్ పోటీ చేస్తూ ఉంది. నిజమిది. తెలుగుదేశం పార్టీ కాదు మాతో పోటీ చేస్తూ ఉండేది, పోలీసులు మాతో పోటీ చేస్తున్నారు. రేపు జరగబోయేది అదే. నిజంగా పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖనే ఈ ఎన్నికలలో చిన్న ఎన్నిక, మీకు ఆఫ్టర్ ఆలే 10,000 ఓట్లు ఉండే ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక, రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగకుండా జిల్లాలో 2 చోట్ల మాత్రం ఎన్నికలు జరిగేటప్పుడు మీకు ఉండబడిన మెన్ను చాలా ఎక్కువ ఉంటుంది. పిలిపించుకుంటారు, 2 చోట్లే కేంద్రీకరిస్తారు. పులివెందుల, ఒంటిమిట్ట పోలీస్ బలగాలు ఎక్కువ ఉంటాయి. మీ దృష్టి ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేయొచ్చు. మరి నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే నా విజ్ఞప్తి ఒకటే పోలీసులకు. మొట్టమొదటిది, పులివెందుల్లో జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో వారమే టైం ఉండేది. 5వ తారీఖు అయిపోతుంది విత్డ్రాయలన్నీ, 6 నుంచి క్యాన్వాస్కి పోవాలా, 12 ఎలక్షన్ వరకు అదే 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజులు ఒక్క గొడవ జరగకుండా, ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ఎన్నికలు జరపలేరా అని అడుగుతున్నా పోలీసు వాళ్ళని. మీరు జరపగలిగితే, ఒక్క గొడవ జరగకుండా, ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా జరపగలిగితే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అభినందిస్తారు. మీరు సమర్థత కలిగినటువంటి పోలీసులని మిమ్మల్ని అభినందిస్తారు. నెంబర్ 2, మేము మంచోళ్ళమే పోలీసు వాళ్ళము, మీరు చెడ్డోళ్ళు, రాజకీయ పార్టీలు మీరు గొడవలు చేస్తారు. మీరు గొడవలు చేసినాక మరి మేమేం చేయాలా? మేము చేయాల్సిన పని మీరు చేయాలా కదంటే రైట్. పొరపాటున మాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరైనా చెడ్డవాళ్ళం ఉండి చట్ట పరిధి దాటి మేము చేస్తే, తప్పులు చేస్తే మీరు లాఠీ రులిపించాల్సిందే, పెన్ను రాయాల్సిందే. అప్పుడు ఇరువురి మీద కేసులు పెట్టగలిగితే, ఇరువురి మీద మీ పెన్ను రచనలు చేయగలిగితే, ఇరువురి మీద మీ లాఠీ జల్లు మనిపించగలిగితే ఈ కడప జిల్లా మిమ్మల్ని అభినందిస్తుంది. మూడవది మేము గొడవ జరపకుండా ఉండలేము, మా చేత కాదు. గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టాం, ఇద్దరిని లాఠీలతో కొట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని లాఠీలతో కొడతాం అని చెప్పి 5 రోజుల్లో మీరు నిరూపణ చేస్తే ఈ ప్రభుత్వానికి మీరు పహారా కాసినారనేది నిజం. మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ కాదు, పోలీస్ అన్నది ముమ్మాటికి నిజం. మరి ఈ మూడిట్లో దేన్ని నిజం చేస్తారో మీ విజ్ఞతకి నేను వదిలేస్తూ ఉన్నా. కానీ మా ధర్మం మాకు ఒకటి ఉంటుంది కదా పోలీస్ అధికారులారా, ధర్మానికి ప్రజాస్వామ్యానికి బద్ధులమైన మేము పట్టిన జెండాను ప్రజాస్వామ్యబద్ధంగా గెలిపించుకోవడానికి, చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిపించుకోవడానికి మా ధర్మాన్ని మేము పాటిస్తాం. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని మా పైన దౌర్జన్యాలు చేసినా, మాపై ఎన్ని కేసులు పెట్టినా, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసినా మేము చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడానికి ఎంతవరకైనా త్యాగం చేసేదానికి మేము సంసిద్ధంగా ఉండాలి. మా త్యాగాలను మీరు పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకోవచ్చు. మా త్యాగాలను మీరు పరిశీలించాలనుకుంటే, పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకుంటే కూడా మాకు వచ్చిన అభ్యంతరం లేదు. కానీ ఒక మాట అయితే చెప్పగలుగుతా, 5 రోజులు ఉంది మధ్యలో వ్యవధి, 5 నుంచి 12 వరకు. పోలీసులకు ఇష్టమైతే మా వాళ్ళని అడగకునే మాట ఇచ్చాను నేను.
మా వాళ్ళని అడగలే. నేను చిన్నోడిని, మా వాళ్ళ లోపల చాలా పెద్దోళ్ళు ఉన్నారు. రఘురామన్ రెడ్డి అయ్య, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పెద్దోళ్ళు ఉన్నారు. అవినాష్ రెడ్డి, నిర్ణయాలు తీసుకునే శక్తి నాకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగకుండా చెప్తానా. 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఒక 6 రోజులు అన్నా ప్రచారానికి. మీకు సమ్మతం అయితే పోలీసు వాళ్ళకు 3 రోజులు వాళ్ళు చేయమను ప్రచారం. మేము చెయ్యం 3 రోజులు. ఏ 3 రోజులైనా వాళ్ళే కోరుకోమను. 1, 2, 3, 5, 6, 7 మేము కనపడం అనే కానీ ఆ మండలంలో 8, 9, 10 మేము చేస్తాం. వాళ్ళు కనపడాకమను. 11 అందరూ ఇళ్లలో కూర్చుంటాం. నాయకులం వాళ్ళు మేమంతా. పోలీసు వాళ్ళు మాత్రమే ఉండండి. 12 వచ్చి ప్రజలు ఓట్లు వేస్తారు. ఎవరు గెలుస్తారో చూడు. వాళ్ళు గెలిచినట్టే, మేము గెలిచినట్టే. మేము గెలిచే సర్వసాధారణం. పులిందులో మేము గెలవడం. వాళ్ళు గెలిచే రికార్డు, గిన్నీస్ బుక్కు, పెద్ద హీరోలు వాళ్ళు అవుతారు. మేము గెలిచే ఏవి కాదు. మేము సమతమే. మరి 3 రోజులు వాళ్ళు తిరగమను, మేము కనపడం. 3 రోజులు మేము తిరుగుతాం, వాళ్ళు కనపడాకమను. చివరి రోజు అందరం ఇళ్లలో కూర్చుంటాం. పోలీసులు ఉండమను అన్ని బూతుల దగ్గర. ప్రజలు స్వేచ్ఛగా రానిండి, ఓటు వేయండి. సమ్మతమేనా? పోలీసు అధికారులను అడుగుతానా, మీరు చేయగలుగుతారా ఈ పద్ధతి? తెలుగుదేశం పార్టీ సంసిద్ధమేనా ఈ పద్ధతికి? ఇవన్నీ ఏంటి జరగవు ప్రజలారా? 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ జిల్లాలో, ఆ తాలూకాలో ఎన్ని దుర్మార్గాలు జరగాలనో, ఎన్ని ఘోరాలు నేరాలు జరగాలనో, ఎంతమంది మీద కేసులు పెట్టాలనో, మమ్మల్ని ఎంతమందిని జైలు పంపాలనో, ఎంతమందిని ఇంకా ఏమేమి చేయాలనో, ఇవన్నీ పుష్కలంగా జరగకపోతే నన్ను అడగండి. మళ్ళీ 13వ తారీఖు నెక్స్ట్. నేను ఇంత బాగా తెలియదు. నేను చెప్పింది భాష కడప భాషలో చెప్పినా. అంతకు మించిపోవాలంటే మళ్ళీ బూతులు వచ్చాయి. అవి వద్దు బాలే. అంత కడప నా కొడుకులు బూతులు మాట్లాడతారంటారు మళ్ళీ మనల్ని. మనం నైస్గా మాట్లాడతాముగా. అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు చూడు, 13వ తారీఖు మీరు 12వ తారీఖు లోపల మా మీద ఎన్ని కేసులు ఉంటాయో, ఎంతమందిని కొడతారో, వాళ్ళే కొట్టి కేసులు పెడతారో,